మన ఇంటి పక్కన ఒక హైందవ రామాలయమో లేకపోతే ఇంకేదో దేవాలయం ఉండి, ఒక టెంపుల్ ఉండి, కంటిన్యూస్గా దాని మీద మైక్ పెడుతుంటే, పాటలు మోగుతుంటే, అవన్నీ వినపడుతుంటే మనకి ఎలా ఉంటుందండి? మన నొప్పి ఎవరికైనా ఒకటే, నొప్పి ఎవరికైనా ఒకటే. సౌండ్ డిస్టర్బెన్స్ నీకెంతో, నీ వల్ల ఇతరులకు కూడా అదే డిస్టర్బెన్స్. జ్ఞానం ఉండాలి. క్రైస్తవులు ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలండి. అదే దేవునికి మహిమ. అది దేవునికి మహిమ వస్తుందా చెప్పండి? నాలాంటి వాడు ఏమైనా గట్టిగా మాట్లాడితే ఏదో అంటున్నారు అంటారు, కానీ సరే, కనీసం అందులో నిజం ఉందా లేదని ఆలోచించాలి కదా. క్రైస్తవులంగా మనం ఎవరు, అసలు మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఏదో వాళ్ళు మన మీద ద్వేషంతో, క్రైస్తవులంటే కోపంతోనో, క్రైస్తవుల మీద ద్వేషంతోనో ఇవన్నీ చేస్తున్నారండి. క్రైస్తవులంటే వాళ్ళకి ఇష్టం ఉండదండి, క్రైస్తవులంటే ద్వేషం అండి. అందుకే క్రైస్తవులు ఇబ్బంది పడతారండి, అందుకే చర్చిల మీద దాడి చేస్తారండి, అందుకే క్రైస్తవుల మీద తప్పుగా నోటుకొచ్చినట్టు మాట్లాడతారండి. క్రైస్తవులు అంటే కోపం అండి, ఇష్టం ఉండదండి, ద్వేషం ఉండదని అనే ముందు అసలు నువ్వెలా ఉన్నావు? అండ్ నీ వల్ల కారణం ఏమీ లేదా? నువ్వేం చేయట్లేదా? నీలో లోపం లేదా? ఏమన్నా చెప్పండి, మనలో లోపం లేవా? మనం ఈరోజు క్రిస్టియానిటీగా, క్రైస్తవులుగా సమాజంలో మనం అల్లరి చేయట్లేదా? నిజాలు చెప్పండి.